కుష్ఠవ్యాధి అంటూ వ్యాధి కాదని డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. కలువాయి పిహెచ్సి పరిధిలో కుష్ఠవ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలువాయి పిహెచ్సి పరిధి గ్రామాల కుష్ఠవ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కుష్ఠవ్యాధి అంటువ్యాధి కాదని చెప్పారు. వ్యాధి వస్తే భయపడిన అవసరం లేదని, ప్రభుత్వం ఉచితంగా మందులిచ్చి నయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్య, వైద్య సిబ్బంది ఉన్నారు. వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ పట్ల మనం వివక్షత చూపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మందులతో నయం చేయగల వ్యాధి. అన్ని కుష్టి వ్యాధి కేసులను వీలైనంత త్వరగా గుర్తించేందుకు మేము అందరికీ తెలుసు, కుష్టి వ్యాధి ఇప్పటికీ మన జిల్లాకు, మన దేశానికి సమస్యగా ఉన్నది. కుష్టి వ్యాధి అనేది సాధారణమైన వ్యాధి. ఇది మైకోబ్యాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల కుష్టి వ్యాధి వ్యాపిస్తుంది. ఇది అంటు వ్యాధి కాదు. ఈ వ్యాధికి అవసరమైన ఎంపీటీ మందులు అన్ని కలువాయి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ అండి. సో మనకి ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్టి వ్యాధి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సో మనకి కలువాయి మండలంలో, మన కలువాయి పిహెచ్సి పరిధిలో ప్రతి సచివాలయంలో ఈ 15 డేస్ ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము సర్పంచ్ ఆధ్వర్యంలో. సో ఈ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ప్రతిజ్ఞ చేసి కలెక్టర్ సందేశము మరియు సర్పంచ్ సందేశం చెప్పి కుష్టి వ్యాధి లక్షణాలు, అది దేని వల్ల వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఒకవేళ ఎక్కువైతే వాళ్ళకి డిజబిలిటీ స్టేజ్కి వెళ్ళినప్పుడు, అంగవైకల్యం అలా వచ్చినప్పుడు మనము నెల్లూరులో డేనియల్ ఫౌండేషన్ ఉంది, అక్కడికి పంపిస్తున్నాము పేషెంట్స్ని. సో దాని గురించి పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాము దీని ద్వారా. సో లెప్రసీ అనేది, కుష్టి వ్యాధి అనేది అంటు వ్యాధి కాదు, 100% క్యూరబుల్. లెప్రసీకి సంబంధించిన ట్రీట్మెంట్లు మనకు మల్టీ డ్రగ్ థెరపీ అనేది ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో పేషెంట్స్ అందరూ ఖచ్చితంగా ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు దీని గురించి అసలు టెన్షన్ తీసుకోకూడదు. కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడినందువల్ల చికిత్స ప్యూరిటీ అనేది 100% ఉంటుంది. సో ఎవరికైనా మేము ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా లక్షణాలు, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే మా హెల్త్ స్టాఫ్ కానీ మా దగ్గర కానీ వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా మన దేశాన్ని కుష్ఠరహిత దేశంగా కల్పించడమే ఈ ధ్యేయము.